మన పితరులు రాత్రి పగలు నడిచారు. అరణ్యంలో వాళ్ళు రాత్రి పగలు నడిచారు, పగలు నడిచారు, రాత్రి నడిచారు. అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో మన పితరులకు నాకు తెలియదు. పగలు నడిచారు, రాత్రి నడిచారండి. అరణ్యంలో 40 సంవత్సరాలు ఎంత ఓపిక. 3 కిలోమీటర్లు నడవండి. ఇప్పుడున్న మీరు యూరియా తిండి తింటున్న మీరు ఒక 2 కిలోమీటర్లు నడవండి, 5 కిలోమీటర్లు నడవండి. వాకింగ్ చేయడానికి 3 నిమిషాలకు ఒకసారి కూర్చుంటారు. మీకు సపోర్ట్ ఉండాలంటే ఒక కుక్క కావాలి, అది లాక్కుపోతే కానీ లాక్కెళ్ళరు, దాని వెనకాల నడవరు. కానీ మన పితరులు 40 సంవత్సరాలు కొన్ని రాత్రులు వాళ్ళు గుడారం వేసుకున్న చోట ఆగేరే తప్ప వాళ్ళు ప్రయాణ పద్ధతి ప్రకారం సాగితే దేవుడు చెప్పినట్టుగా లేచి కొనసాగండి అయ్యా, లేని బయలుదేరండి అంటే వాళ్ళు రాత్రి లేదు పగలు లేదు, నడిచిపోతాను. రాత్రి ఎట్లా నడిచారండి, భలే చెప్తారు మీరు. రాత్రులు నడవడం, 30 లక్షల మంది రాత్రులు నడవడం అంటే అరణ్యంలో మాటలేనా? అది మెయిన్ రోడ్ అయితే, హైవే అయితే, కొన్ని సిమెంట్ రోడ్డు కనుక, తారు రోడ్లు కనుక నడుస్తారు. అరణ్యంలో దారి ఉంటుందా? అరణ్యంలో మార్గం ఉంటుందా? అరణ్యంలో 40 రోజులు దారి లేదు, తెలియలేదు, మార్గమే లేదు. అరణ్యంలో 40 సంవత్సరాలు పగలు నడిచారు, రాత్రి నడిచారు. ఎట్లా నడిపించాడంటే పగలు ఆయన మేఘ స్తంభంగా, రాత్రి ఆయన అగ్ని స్తంభంగా. పగలు మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను ఉండి తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వాక్యాన్ని, 22వ అందరం తీసుకొని మా తొందరపడబాకండి. నేను తీసుకోవాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వాక్యాన్ని, 22వ వాక్యాన్ని. వారు పగలు రాత్రి తీసుకొనివ్వండి. ఇంక ఎతుకుతున్నారమ్మా, ఇంకా ఎతుకుతున్నారు, కొంతమంది ఎత్తుక్కుంటున్నారు. తీసారు తల్లి, చదవండి, ఇప్పుడు చదవండి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభంలోను, వారికి వెలుగిచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వారి ముందు ఉండి నడిపించాడు. ఆమేన్, ఆమేన్. ఆత్మ సంబంధమైనటువంటి మనల్ని వారికంటే అధికమైన మేలేవిడో తెలుసండి? అధికమైన మేలేవిడో తెలుసా? వారిని ఆయన మేఘంలో ఉండి నడిపించాడు. రాత్రి వేళ అగ్ని స్తంభంలోను, పగటి వేళ మేఘ స్తంభంలో ఉండి నడిపించాడు. వాళ్ళకి ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా రక్షణ పొంది ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేసిన ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా, లేక ఆత్మీయమైనటువంటి పిల్లలుగా మనల్ని మన కోసం ఆయన మేఘంలో ఉండి నడిపించడం కాదు, మేఘమే మనకు వాహనంగా దిగి వస్తుంది. ఆయన మేఘాన్ని పంపుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని, 18వ వాక్యాన్ని తీసుకోండి. ఆగండి తల్లి, నీకు వచ్చాను అందరికి వస్తుందా? అందరు తీసేస్తారా? 17వ వాక్యాన్ని, 18వ వాక్యాన్ని చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం. ఆయన ఒకే మేఘంలో ఉండి నడిపించాడు పగలు రాత్రి కూడా. మనకైతే మనిషికి ఒక మేఘం, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం. విమానం ఎక్కారనుకోండి, ఒక 100 మందికో 200 మందికో ఒక విమానం.
ఏ విమానం అయినా 100 మందో 70 మందో 200 మందో 300 మందో, అది బోయింగ్ అనుకోండి, ఎక్కువ పెడతారు, అది విమానం మీద ఎక్కుతారు అంతమంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం. ఎవరికి 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 ఎవరు రక్షణ శృంగాన్ని ఒప్పుకుని రక్షణ పొందారో వారికి, ఎవరు ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానం చేస్తున్నారో వారికి వారికి ఆయన మేఘం పంపిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.